ఓకే మరి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ పరిచయం చేసుకొని వాళ్ళ ఊరించి ఏంటో చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? కృష్ణవేణి. కృష్ణవేణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మూసాపేట నుంచి వచ్చాను. మూసాపేట. ఓకే హాయ్. హాయ్. మీ పేరేంటి? లావణ్య. లావణ్య గారు మీరు ఎక్కడి నుంచి? చింతల నుంచి వచ్చి. చింతల నుంచి. మీ ఇద్దరికి పరిచయం ఉందా ఒకరికి? లేదండి, ఇక్కడికి వచ్చినాక పరిచయం. ఇక్కడికి వచ్చాకే పరిచయం చేసుకున్నారా? వెరీ గుడ్. సో రెడీయా మరి ఇద్దరు వంట చేయడానికి? ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తానండి. మీరు చేస్తారా? ఏం చేస్తారు వంట? బేబీ పొటాటో మ్యాంగో మసాలా. బేబీ పొటాటో మ్యాంగో మసాలా. ఓకే ఓకే మరి బేబీ పొటాటో మ్యాంగో మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీ పొటాటో మ్యాంగో మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిన్న బంగాళదుంపలు 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. బేబీ పొటాటో మ్యాంగో మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఓకే కృష్ణవేణి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఓకే చాలా జనరల్ గా బంగాళదుంపకి మనం ఎప్పుడు ఏంటి పులుపు ఎక్కువ వాడం కదా, అంటే కుర్మాస్ టైప్ లోనే వాడుతూ ఉంటాం కదా. వెరైటీగా ఉంటుంది. వెరైటీగా ఉంటుందని ట్రై చేశారా? ఇది మీ ఓన్ రెసిపీనా లేకపోతే ఎక్కడైనా నేర్చుకున్నారా? నేర్చుకున్నది. ఎక్కడ నేర్చుకున్నారు? ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నారా? ఓ సో బేబీ పొటాటో అంటే చక్కగా అలా మనం ఆ కాయ మొత్తం వేసేసుకుంటాం కదా. తురుంగుని కూడా వేసుకోవచ్చు. ఓకే ముక్కలు వేసుకుంటే కొంచెం బాగా తగులుతుంది. ఓకే ఓకే అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదు. ఓకే ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చాయి సరిపోతుంది కదా. పచ్చిమిర్చి వేయండి. లావణ్య గారు మీరు ఎప్పుడైనా వేయండి ఈ కాంబినేషన్ వంట చూసారా మీరు? ఇలా బంగాళదుంప ఇంకా మామిడికాయ ఫస్ట్ టైమేనా? ఓకే ఓకే వేగినాక మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫేనా? ఓకే ఓకే సో అప్పుడైతే చక్కగా బోల్డ్ అని వంటలు ట్రై చేయడానికి కొద్దిగా టైం ఉంటుంది కదా. ఉంటుంది. పిల్లలు పొద్దున్నే వెళ్ళిపోతారు. అవును, మా వారు కూడా పొద్దున్నే వెళ్తారు. నెక్స్ట్ టైం వేద్దాం మామిడికాయ ముక్కలు. ఓకే సో మామిడికాయ ముక్కలు కావాలంటే తురుములా కూడా వేసుకోవచ్చు. తురుముగా వేసుకుంటే ఇంకా బాగా బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. మరి మీరు ఎందుకు తురుము వేయకుండా ముక్కలు వేసారు? టైం రాలేదు, అందుకని చెప్పి తురిమే టైం లేక కట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం. అవునా, మరి ఎలా బాగుంటే అలాగే చేయాలి కదా కాంపిటీషన్ లో. అయితే ముక్కలు వేసుకోవడం కంటే కూడా తురుము వేసుకుంటేనే బాగుంటుందంట. నెక్స్ట్ ఏంటి? పసుపు వేసుకున్నా. వేసు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కారం కూడా దీంట్లో లైట్గా వేద్దాం. పచ్చిమిర్చి వేసాం కదా ఆల్రెడీ. అవును, కొంచెం కారం. ఓకే యాక్చువల్గా పులుపు ఉందని చాలా మంది ఎక్కువ కారం వేసేస్తుంటారు, కానీ లైట్గా వేస్తే బాగుంటుంది. అంటే మరీ కొద్దిగా పులుపు కూడా మనకు కొంచెం తెలియాలి కదా. కారం వేస్తే అప్పుడు పులుపు గురించి తెలియదు కదా, కారంగానే ఉంటుంది. ఓకే తర్వాత ఏం వేస్తారు? ఆలు వేస్తాం. ఉడికించేసిన చిన్న బంగాళదుంప. ఓకే వేస్తే కలిపేస్తారా ఒకసారి? ఇది ఎలా మనకి ఇలా డ్రైగానే ఉంటుందా? కొంచెం మూత పెట్టేస్తే మగ్గుతుంది కదా, అప్పుడు కొంచెం పట్టుకుంటుంది మసాలా. అంతేనా? ఓకే ఇంకా వాటర్ ఏమక్కర్లేదు, ఆల్రెడీ బాయిల్ చేశాను కదా. ఓకే 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 సో ఎలాగో ఉడికించిన బంగాళదుంపలు కాబట్టి బాగానే ఉంటాయి. అలా చిదివేసుకోవాలా లైట్గా? ఓకే కొంచెం గరం మసాలా వేసుకుందామా? ఓకే ఉప్పు వేసారా మీరు? లేదు. సో
సో ఇంకా మసాలా అంటే మనకు ఓన్లీ గరం మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం గరం మసాలా మసాలా అంతే. ఓకే. ఉప్పు వేసుకున్నామండి. ఇప్పుడు బాగా కలుపుకొని మగ్గనివ్వాలి కాసేపు. మూత పెట్టేది కలిపేసాం. ఇవి కొంచెం బాయిల్ చేసుకోవాలి, కొంచెం మెత్తగా అయ్యేవారు బాయిల్ చేసుకోవాలి. ఓకే. కొంచెం సేపు మూత పెట్టేసండి. ఇప్పుడు ఆ మసాలా వేసుకొని పెట్టాం కదా, మూత పెట్టేస్తున్నాం కదా, కాసేపు మగ్గిన తర్వాత దించేసిన తర్వాత మసాలా వేసి కొత్తిమీర వేసేసి ఓకే వెయిట్ చేద్దాం. కృష్ణవేణి గారు చూద్దామా? చూద్దామండి. ఓకేనా? ఓకే అండి. మంచి స్మెల్ వస్తుందండి. బాగుంటుందా? చూద్దాం. మసాలా బాగా వేసింది. మసాలా లైట్ గానే వేసాం, అది ఎక్కువ వేయలేదు కదా, సరిపడా ఎంత కావాలో అంత. అంటే మరి మసాలా అన్నారు కదా, ఆ మాత్రం ఉండాలి. ఓకేనా? అంతేనండి. ఆఫ్ చేసి ఆఫ్ చేసండి, బౌల్లోకి తీసుకోండి. అక్కడ గెరిట ఉంది కదా, దాంతో ఇది వదిలేసి. యాక్చువల్గా ఇది చక్కగా సైడ్ డిష్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా. బాగుంటుంది. రైస్లోకి మనకి రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇవి ఇంకా కొంచెం చిన్న చిన్న కట్ చేసుకుంటే చపాతీకి బాగుంటుంది. లేదంటే రైస్లోకి సాంబార్ ఏదైనా చేసి ఫ్రై అలా బాగుంటుంది. నాకు అదే అనిపిస్తుంది. ఓకే. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటాం. రెడీ అండి బేబీ పొటాటో మ్యాంగో మసాలా. ఓకే, వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా బేబీ పొటాటో మ్యాంగో మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. బేబీ పొటాటో మ్యాంగో మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన చిన్న బంగాళాదుంపలు, గరం మసాలా, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ పొటాటో మ్యాంగో మసాలా రెడీ.